హలో! హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఈజీగా బరువును తగ్గించే రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా యూజ్ అయ్యే వీడియో అండి. అందరూ తప్పకుండా చూడండి మిస్ కాకుండా. ఇప్పుడు నేను బూడిద గుమ్మడికాయతో పులుసు చేసి చూపిస్తున్నానండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అది వేస్తేనే పులుసుకి కమ్మని రుచి వస్తుంది. ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయని తీసుకున్నానండి. ఇది దాదాపు 3 కేజీస్ వరకు ఉంటుంది. దీంతో ఒకే రెసిపీ కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ చేసేది ఉంది. మీకు ముందు ముందు రెసిపీస్ అన్నీ పెడతానండి. ఈ కాయకు చుట్టూతా తెల్లగా బూడిదలా వస్తుందండి. అందువల్ల దీనికి బూడిద గుమ్మడికాయ అని అంటారు. మరొక కాయను తీపి గుమ్మడికాయ అంటారండి. అది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి తెలియదండి, అందు గురించని చెప్తున్నాను. గుమ్మడికాయను కట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోండి. గుమ్మడికాయకు పై పొట్టు మందంగా ఉండి కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సేమ్ పుచ్చకాయ లాగానే మందంగా ఉంటుంది. అది ఎలా కట్ చేసుకుంటామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయకు పైన ఉన్న బూడిదను చేతితో కానీ ఏదైనా కొత్త బ్రష్తో కానీ రుద్ది తీసేయాలండి. ఇలా బూడిదను తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత గుమ్మడికాయ గింజలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అవి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఆరిన తర్వాత పొట్టు తీసేసి పలుకులను జ్యూస్లో కానీ స్వీట్లో కానీ ఏదన్నా కర్రీస్ చేసినప్పుడు పేస్ట్గా చేసుకొని వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. దాంతోపాటు బరువును కూడా మనము తగ్గుతామండి. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను పొట్టును సపరేట్ చేసేసుకొని ఈ గుజ్జును ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలంటే మీరు పొట్టుతోని కూడా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. నాకు పొట్టుతోనే వేరే రెసిపీ చేసేది ఉంది, అందు గురించి నేను సపరేట్ చేసుకుంటున్నాను. గుమ్మడికాయలను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. గుమ్మడికాయ ముక్కలు ఎంత పెద్దగా కట్ చేసి పెట్టినా కూడా ఈజీగా ఉడికిపోతాయి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువను వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇక ఇప్పుడే అసలు సిసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ కలోంజీ. ఇది గనక మీరు వేసి గుమ్మడికాయ పులుసు ఒకసారి పెట్టి మీరు రుచి చూడండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు మీరు. ఇదైతే నా 100% గ్యారంటీ. నేను కలోంజిని చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసానండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసాను. ఈ కలోంజిని వేయడం వల్ల గుమ్మడి పులుసు అద్దిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అది వేసుకొని కొద్దిగా రంగు మారి కలర్ వచ్చేదాకా కలుపుతూ మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను ఒక 5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని మాత్రమే వేయాలి. దీంట్లోకి పచ్చిమిర్చి మాత్రమే బాగుంటుందండి, కారం వేస్తే అంతా బాగుండదు. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి కొద్దిగా లైట్గా ఉప్పును వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు ఉప్పు గుమ్మడికాయ ముక్కలకు బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. గుమ్మడికాయ ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కను ఒక ప్లేట్పై తీసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఈ విధంగా కట్ అయిపోవాలి. నేను ముందుగానే కొద్దిగా చింతపండును వేడి నీళ్ళల్లో నానేసి పెట్టుకున్నానండి. గుమ్మడికాయ ఉడికిన తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి. గుమ్మడికాయ ఉడికిన తర్వాతనే ఈ చింతపండు పులుసును వేసుకోవాలండి. ముందుగా వేసి ఉడకబెడదామంటే
ఈ పులుపు వల్ల గుమ్మడికాయ అస్సలు ఉడకదు. గుమ్మడికాయ మగ్గిన తర్వాతనే ఈ పులుసును వేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మంట హైలో పెట్టి ఉడికించుకోండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో కాస్త బెల్లం ముక్కను వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేయడం వలన చింతపండులోని పుల్లదనాన్ని పోగొట్టి పులుసుకి కమ్మదనాన్ని ఇస్తుంది. చివరిగా ఒక బౌల్లో 1 స్పూన్ బియ్యపిండిని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ముద్దలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత బియ్యపిండి కలిపిన వాటర్ను పోసుకోవాలి. బియ్యపిండి వాటర్ని కలపడం వలన పులుసు అనేది కాస్త చిక్కగా వస్తుంది. గుమ్మడికాయ పులుసు ఉడకడం స్టార్ట్ అవ్వగానే చిక్కగా అవుతుందండి. అంతే అండి, ఇక గుమ్మడికాయ పులుసు కాస్త దగ్గర పడగానే రెడీ అయిపోయినట్లే. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు పులుసు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకాసేపు ఆగి తీసేసేయండి. గుమ్మడికాయను జ్యూస్ చేసుకొని తాగడమే కాకుండా గుమ్మడికాయను ఏదో రకంగా మనము రెసిపీస్ చేసుకొని తినడం వలన మనము వెయిట్ లాస్ అనేది తగ్గుతామండి. మీకు ఇంకా గుమ్మడికాయతో బోలెడన్ని రెసిపీస్ చూపిస్తానండి. మరి ఇవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి.